దిగి దిగి దగ దగ దిగి దిగి దగ దగ దిగి దిగి దగ దగ ద మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే ఎంత వివరిస్తా నలిగిన డ్రెస్సు కొంత చెరిగిన క్రాఫ్ కొంత ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చెంత హై దిగి దిగి దగ దగ దిగి దిగి దగ దగ దిగి దిగి దగ దగ ద. Dear students, good morning to everyone. నిన్న మనం సిపిఎం ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసాం. ఈరోజు మనం సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆన్సర్ అయిపోయిన తర్వాత ఒకసారి ట్రై చేయండి అన్నట్లుగా నేను ఈ ప్రాబ్లమ్ని ఇచ్చాను. ఎవరైనా స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసి ఉంటే వెల్ అండ్ గుడ్, బట్ ఒకసారి చెక్ చేయండి. ఇందులో మీకు ఒక కొత్త పాయింట్ చెప్పబోతున్నాను. ఇక్కడ ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి మనకి 1 to 2, అంటే యాక్టివిటీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 2తో ఎండ్ అయిపోతుంది. ఓకేనా? అండ్ అలాగే మీరు సెకండ్ యాక్టివిటీ కూడా ఒకసారి చూసుకోండి. సైమల్టేనియస్గా 1 నుంచి 2 యాక్టివిటీస్ వచ్చాయి. అంటే మనము నోడ్ 1 తీసుకొని, స్టార్టింగ్ పాయింట్ నోడ్ 1 తీసుకొని 1 to 2 అనేది ఫస్ట్ యాక్టివిటీ డ్రా చేయాలి. దాని డ్యూరేషన్ వచ్చేసి 13. సో డ్యూరేషన్ కూడా పోస్ట్ చేసుకోండి. ఓకేనా? అండ్ అలాగే మనకి సెకండ్ యాక్టివిటీ 1 to 3 అన్నారంటే 1 నుంచి ఇంకొక యాక్టివిటీ కూడా వస్తుంది, దట్ ఈస్ 1 to 3. ఓకేనా? అండ్ దాని డ్యూరేషన్ వచ్చేసి మనకి 12. ఫైన్. ఇంకా నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి? 2 to 4, అంటే 2 నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి 3కి వచ్చేస్తుంది. అలాగే 3 to 4 ఉంది చూడండి. నెక్స్ట్ అంటే మనకి 2 నుంచి 3 నుంచి యాక్టివిటీస్ 4తో కనెక్ట్ అవ్వాలి. సో దానికి తగ్గట్లుగా మీరు ఆలోచించుకోవాలి. 2కి 3కి కనెక్టివ్గా కామన్గా 4 ఉంది. సో అప్పుడు ఇలా గీయాలి మీరు. 2 to 4 అన్నది ఎంత డ్యూరేషన్? 2. 3 to 4 అన్న డ్యూరేషన్ వచ్చేసి మీకు 8. ఓకేనా? అండ్ నెక్స్ట్ మీకు ఇంకా 2 to 5 అనేది ఉంది. సో మీరు 2 నుంచి ఇంకొకటి డ్రా చేయాలి. 2 to 5. ఓకేనా? సరే, 2 to 5. ఈ 2 to 5 అన్నదాని డ్యూరేషన్ వచ్చేసి మీకు 15. సో మీరు అది కూడా పోస్ట్ చేశారు. ఏవైతే పోస్ట్ చేశారో వాటిని రౌండప్ చేసేయండి. ఓకేనా? 4 to 6. ఇక్కడ చూడండి, మనకి 4 to 6 అని ఉంది. ఆ తర్వాత ఎలాంటి యాక్టివిటీస్ లేవు, అంటే మనకు నెట్వర్క్ ఇంతటితో క్లోజ్ అయిపోతుంది అని అర్థం. ఇప్పుడు మనం 4 to 6 ఇక్కడికి డ్రా చేసాం, రైట్? 4 to 6 డ్రా చేసి దాన్ని కూడా రౌండప్ చేసేసి దాని డ్యూరేషన్ కూడా పోస్ట్ చేయండి 2. అయితే ఇక్కడ యాక్చువల్గా నెట్వర్క్ అనేది ఓపెన్గా ఉంది. అంటే చూడండి, ఇక్కడ 5కి 6కి మధ్య గ్యాప్ ఉంది. అక్కడ ఎలాంటి యాక్టివిటీ చూపించలేదు. నెట్వర్క్ ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండకూడదు, ఇది రూల్. సో ఆ రూల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను. స్టూడెంట్స్ ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేసినా కానీ ఇలాగే వస్తుంది డయాగ్రామ్. సో దాని అర్థం మీరు ఏదో తప్పు చేశారని కాదు. ఎప్పుడైతే ఇలాంటి ఓపెన్ ఎండెడ్ నెట్వర్క్ డయాగ్రామ్ వస్తుందో దాన్ని మీరు డమ్మీతో ఇలాగా కలిపేయండి. దీన్ని ఏమంటారంటే డమ్మీ యాక్టివిటీ అంటారు. ఎక్కడైతే మనకి యాక్టివిటీ లేదు, నెట్వర్క్ డయాగ్రామ్ని క్లోజ్ చేయాలో అక్కడ యాక్టివిటీ లేకపోయినా ఇలాగా డాటెడ్ యాక్టివిటీని మనం డ్రా చేస్తాం. దాన్ని ఏమంటామంటే మనం డమ్మీ యాక్టివిటీ అంటాం. డమ్మీ యాక్టివిటీ జస్ట్ నెట్వర్క్ని కంప్లీట్ చేయడానికి లేని చోట ఒక చిన్న యాక్టివిటీని డ్రా చేశాం. సో మన ఈ ప్రాబ్లంలో ఫస్ట్ నెట్వర్క్ డయాగ్రామ్ అనేది గీయమన్నారు. అండ్ అలాగే మనల్ని క్రిటికల్ పాత్ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో మనం ఇక్కడ నెట్వర్క్ డయాగ్రామ్ అనేది డ్రా చేసేసాం. నెక్స్ట్ క్రిటికల్ పాత్ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ రూట్స్ రాద్దాం, పాసిబుల్ రూట్స్. రూట్
రూట్ ఏ అనుకోండి ఫర్ సపోజ్ ఫస్ట్ రూట్ని 1 to 2 ఓకేనా 1 to 2 1 నుంచి 2కి వచ్చేసారు. ఇక్కడ మళ్ళీ మీకు 2 సపరేట్ వేస్ ఫామ్ అయ్యాయి. 1 నుంచి 2కి వచ్చిన తర్వాత 2 దారులు వచ్చాయి. సో ఫస్ట్ తీసుకుందాం 1 to 2 తర్వాత 2 to 5. ఇప్పుడు మనకి 5 to 6 దాకా రావడానికి డెస్టినీకి రావడానికి మనకి ఎండ్ నోడ్కి రావడానికి డమ్మీ పెట్టుకున్నాం. డమ్మీకి డ్యూరేషన్ లేదు కాబట్టి మీరు 5 to 6 డమ్మీ పెట్టుకోవచ్చు, అంటే దాని డ్యూరేషన్ 0. అలాగే రూట్ బి అనుకోండి రెండో దారి. యాజ్ యూజువల్ 1 to 2 వచ్చేసాం మనం. 1 to 2 వచ్చిన తర్వాత ఇదొక దారి ఇదొక దారి, ఇది ఆల్రెడీ రాసేసాం కదా. ఇప్పుడు ఈ దారి చూద్దాం 2 to 4. మళ్ళీ 4 దగ్గరకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎండ్ పాయింట్ 6కి వెళ్ళాం. తర్వాత రూట్ 3 రూట్ సి అనుకోండి దాన్ని మూడో దారి 1 to 3 1 to 3 అండ్ 3 దగ్గరకు వచ్చిన తర్వాత 3 to 4 4 to 6 ఎండ్ నోడ్. మనం రూట్స్ రాసిన తర్వాత వాటి డ్యూరేషన్స్ కూడా రాసుకొని సమ్ చేయాలి. ఫస్ట్ 1 to 2కి 13 ప్లస్ 2 to 5 ఎంత 15 అండ్ 5 to 6 మనకి డమ్మీ కాబట్టి 0 వేసినా వేయకపోయినా సేమ్. ఇక్కడ మనకి టోటల్ వచ్చేసి 13 ప్లస్ 15 ఎంత 28. ఓకే అండ్ నెక్స్ట్ రూట్ బికి కూడా డ్యూరేషన్స్ క్యాలిక్యులేట్ చేద్దామా. రూట్ బి 1 to 2 1 to 2 అంటే 13 డ్యూరేషన్ ప్లస్ 2 to 4 ఎంత 2 డ్యూరేషన్ ప్లస్ 4 to 6 4 to 6కి ఎంత డ్యూరేషన్ మనకి 2. టోటల్ చూడండి ఒకసారి 13 ప్లస్ 2 15 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 17 రైట్. అండ్ మనకు మిగిలిన లాస్ట్ రూట్ కూడా డ్యూరేషన్ చూద్దాం. 1 to 3 1 to 3 ఎంత ఉంది డ్యూరేషన్ మనకి 12 ప్లస్ 3 to 4 3 నుంచి 4కి డ్యూరేషన్ ఎంత ఉంది 8 ఉంది ప్లస్ 4 to 6 4 to 6 డ్యూరేషన్ 2. ఇప్పుడు ఈ మూడింటిని సమ్ చేద్దాం. 12 ప్లస్ 8 20 20 ప్లస్ 2 22. మనకి ఇక్కడ హైయెస్ట్ డ్యూరేషన్ చూడాలి 28 17 22. ఈ మూడిట్లో హైయెస్ట్ వచ్చేసి 28. సో ఇది క్రిటికల్ పాత్. ఓకేనా. ఇలా క్రిటికల్ పాత్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం డయాగ్రామ్లో డబల్ లైన్తో క్రిటికల్ పాత్ని హైలైట్ చేయాలి. 1 to 2 ఎక్కడుంది ఇదిగో ఇక్కడ ఉంది. సో దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలి డబల్ లైన్. అండ్ 2 to 5 2 to 5 ఎక్కడుంది ఇదిగో ఇక్కడ ఉంది 2 to 5, దీనికి కూడా డబల్ లైన్. అండ్ 5 to 6 ఇది డమ్మీ అయినప్పటికీ కూడా డమ్మీని కూడా డబల్తో వేసేసి క్లోజ్ చేయండి. ఈ ప్రాబ్లం యాక్చువల్గా మీకు డమ్మీ యాక్టివిటీ అంటే ఏంటి, దాంతో మనము బిగినింగ్ నోడ్ నుంచి ఎండ్ నోడ్కి జాయింట్ అంటే క్లోజ్ చేయడం ఎలాగా అనేది చూసాం. బిగినింగ్ నోడ్ నుంచి ఎండ్ నోడ్కి నెట్వర్క్ని డమ్మీ యాక్టివిటీతో క్లోజ్ చేయడం అనేది ఈ ప్రాబ్లంలో మీరు నేర్చుకున్నటువంటి కొత్త పాయింట్. ఇంకొక థర్డ్ ప్రాబ్లము ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.